కాకినాడ జిల్లా సిహెచ్ అగ్రహారానికి చెందినటువంటి 2.5 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమైన కేసు 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోంది. జ్ఞానేశ్వరి అదృశ్యమై నేటికి 11 రోజులు కావస్తోంది. జ్ఞానేశ్వరి అదృశ్యమై 11 రోజులు గడుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు జ్ఞానేశ్వరి జాడ దొరకలేదు. అసలు జ్ఞానేశ్వరికి ఏమైంది? తను ఇంకా ప్రాణాలతో ఉందా లేదా అనేటువంటి ఎన్నో ప్రశ్నల మధ్య తన జాడ దొరక్క చిన్నారి తల్లిదండ్రులు అయితే తల్లడిల్లిపోతూ ఉన్నారు. కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉన్నారు. చిన్నారి తల్లి బాధ కొంతమందికి అర్థం కాక వారు సామాజిక మాధ్యమాల వేదికగా చిన్నారి తల్లి మీద అసభ్యకరమైనటువంటి పోస్టులు పెడుతూ ఉన్నారు, కమెంట్లు పెడుతూ ఉన్నారు. దాన్ని ఉద్దేశించి జాహ్నవి తల్లి కూడా దాని మీద స్పందించి కొంతమంది ఉద్దేశపూర్వకంగా సామాజిక మాధ్యమాల్లో నా మీద అసభ్యకరమైనటువంటి కమెంట్లు పెడుతూ ఉన్నారు. వారికి నేను ఇదే చెప్తున్నాను, నా మీద అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టడం మానేయండి. ఇది వార్నింగ్ అనుకోండి, లేదంటే నా దగ్గర నుంచి ఒక విజ్ఞప్తి అనుకోండి, నేను బ్రతిమలాడుతున్నాను అనుకోండి. దయచేసి నా గురించి ఇలా తప్పుడు అసభ్యకరమైనటువంటి కమెంట్లను పోస్ట్ చేయడం మాత్రం ఆపేయండి అంటూ జాహ్నవి తల్లి అయితే విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు, వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. ఒక పక్క మా చిన్నారి మాకు దూరమై మేము తల్లడిల్లిపోతూ ఉంటే, అహర్నిశలు కంటతడి పెట్టుకుంటూ మేము వేదన్ని అనుభవిస్తూ ఉంటే, కొంతమంది సామాజిక మాధ్యమాల్లో ఉద్దేశపూర్వకంగా ఇలా అసభ్యకరమైనటువంటి కమెంట్లు పెట్టడాన్ని ఎలా చూడాలి? ఇది మీ విఘ్నతకే వదిలేస్తున్నాను. మీ ఇంట్లో కూడా కుటుంబ సభ్యులు ఉన్నారు కదా, మీ ఇంట్లో కూడా మీ తల్లిదండ్రులు ఉన్నారు, వారిని ఉద్దేశించి ఎవరైనా ఇలా పోస్టులు పెడితే మీరు ఎలా బాధపడతారో అంతకంటే ఎక్కువ వేదనను నేను అనుభవిస్తున్నాను అంటూ చిన్నారి తల్లి అంటే జ్ఞానేశ్వరి తల్లి నిజంగా కంటతడి పెడుతూనే ఆవిడ మీడియా ముఖంగా మాట్లాడారు. కన్నపేగు దూరమై తల్లడిల్లిపోతూ ఉన్నటువంటి తల్లిని నిజంగా అసభ్యకరమైనటువంటి కమెంట్లతో ఎలా వారు దూషించాలనిపించిందో కానీ ఆ దూషించిన వాళ్ళని మాత్రం కఠినాతి కఠినంగా శిక్షించాలంటూ కొంతమంది నెటిజన్లు అయితే డిమాండ్ చేస్తున్నారు. 10 రోజుల నుంచి తిండి నిద్ర లేక కూతురు జాడ కోసం అల్లాడిపోతున్నటువంటి తల్లిదండ్రులను ఉద్దేశించి ఇటువంటి కమెంట్లు పెట్టడం సరైనటువంటి సాంప్రదాయం కాదు అంటూ చాలామంది ఆ అసభ్యకరమైనటువంటి కమెంట్లు పెట్టే వారిని ఉద్దేశించి హెచ్చరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిజంగా ఇది సరైనటువంటి పద్ధతి కాదు, సంప్రదాయం కాదు. చిన్నాడి జాడ తెలియక అల్లాడిపోతున్నారు వాళ్ళని ఉద్దేశించి అసభ్యకరమైనటువంటి కమెంట్లు పెట్టి మీరేదో సునకానందాన్ని పొందాలి అనుకుంటే అది నిజంగా దానికి మించినటువంటి వికృత చర్య మరొకటి ఉండదనేది మీరు గుర్తు తెచ్చుకోవాలి. చిన్నారి అదృశ్యమై 10 రోజులు దాటింది, ఈరోజు 11వ రోజు గడుస్తోంది. 200 మంది పోలీసులు చిన్నారి జాడ కోసం గాలింపు చర్యలు చేపడుతూ ఉన్నారు. అయినప్పటికీ చిన్నారి జాడ దొరకలేదు. వివిధ కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అసలు ఏంటి, చిన్నారి ఎలా అదృశ్యమైంది, అదృశ్యమైన రోజు ఏం జరిగింది, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలను కూడా మొత్తం జల్లెడ పట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైనా కిడ్నాప్ చేశారా అనేటువంటి కోణంలో దర్యాప్తు చేస్తూ ఉన్నారు. దాంతోపాటుగా అటవీ ప్రాంతంలో సంచరించేటువంటి వన్యప్రాణులు ఏవైనా చిన్నారికి అపాయం కలగజేసి ఉండొచ్చు అనేటువంటి కోణంలో వారు పరిశీలనలు చేస్తూ ఉన్నారు. అలాగే అమావాస్య దగ్గర పడుతున్నటువంటి తరుణంలో ఎవరైనా చిన్నపిల్లల్ని కావాలనే ఉద్దేశపూర్వకంగా కిడ్నాప్ చేసి ఉండొచ్చా అనేటువంటి కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అన్ని కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి తరుణంలో నిజంగా చిన్నారి తప్పిపోయి చిన్నారి కోసం అహర్నిశలు వేదన పడుతున్నటువంటి తల్లిని ఉద్దేశించి అటువంటి అసభ్యకరమైనటువంటి కమెంట్లు పెడుతున్నారంటే ఆ కమెంట్లు పెట్టేవారు నిజంగా ఎంత అంటే వారు అశుద్ధం తింటారా లేకపోతే ఏంటో అర్థం కాక నిజంగా చాలామంది నెటిజన్లు అయితే వారి మీద మండిపడుతూ ఉన్నారు. ఇప్పటికైనా సరే చిన్నారి తల్లి విజ్ఞప్తి మేరకు లేదా వార్నింగ్ మేరకైనా సరే ఆవిడను ఉద్దేశించి మీరు అసభ్యకరమైనటువంటి పోస్టులు పెడుతున్నటువంటి నేపథ్యంలో వాటిని ఆపేయాలని కూడా చాలామంది నెటిజన్లు అయితే విజ్ఞప్తి చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.